నేనైతే విన్నమించుకునేది ఒకటే స్వామి, మన ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగు చేయండి. మేము కట్టే ట్యాక్స్ మాకు మాత్రమే ఉపయోగపడేటట్టు చేయండి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే. ఎందుకంటే లారీ వాళ్ళు కట్టే ప్రతి ట్యాక్స్ రోడ్డుకు ఉపయోగించండి స్వామి. ఎందుకంటే మేము రోడ్డుకి ట్యాక్స్ పే చేస్తున్నాం, రోడ్లు బాగోలేదు, దానివల్ల టైర్లు పేలుతున్నాయి, తర్వాత బండి రిపేర్లు వస్తున్నాయి, దానికి చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి. నిజంగానా నేను ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న రోడ్లు అయితే బీఆర్ఓ చేతిలో ఉన్నాయి, అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేతిలో ఉన్నాయి. రోడ్లు అయితే బంగారంలో ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను అస్సాం ఎంటర్ అయ్యాను, అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వచ్చేదాకా రోడ్డు టాప్ అండ్ టాప్ రోడ్, ఘాట్ సెక్షన్, మళ్ళీ ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేదు, అంత బాగుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని చూసి చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి నాకు తెలిసి. ఇక్కడ ప్రతి పని చేసే వాళ్ళు కూడా ఆంధ్ర అని చెప్పగానే ఆంధ్రాలో మేము వర్క్ చేసాం, విజయవాడ చేసాం, విశాఖపట్నంలో చేసాం అని చెప్తున్నారు. అంటే నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపిస్తుంది. నేను విశాఖపట్నం ఒక వాసిగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే విశాఖపట్నం అనగానే స్వామి మేము ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాం అలా ఇలా అంటున్నారు చాలా వరకు. అందుకు నేను ఏమనేది ఏంటంటే రోడ్లు బాగున్నాయి అనుకోండి, చాలా ఇబ్బంది లేదు స్వామి. ఎందుకంటే మేము కట్టే ట్యాక్స్ రోడ్డు కోసమే కదా, రోడ్డు ట్యాక్స్ అనే కదా మీరు అనేది. ఆ రోడ్డును బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి. తర్వాత మాకు సెక్యూరిటీ ఇవ్వండి. అంటే సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు అదర్ స్టేట్కి వచ్చేటప్పుడు, కానీ మన పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు, భరత్ గారు, తర్వాత విజయనగరం ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారు కూడా. ఎందుకంటే మన విజయనగరం విశాఖ రెండు పక్క పక్కనే, నాకు రెండు వాటికి మాకు తిప్పి కొడితే ఒక 10 కిలోమీటర్లు విజయనగరం, తర్వాత విశాఖపట్నం వచ్చి మాకు 35 కిలోమీటర్లు. 2 ఎంపీల్లో మేము వేసేది మాత్రం భరత్ గారికి, విశాఖపట్నం ఎంపీకి. మేము బ్రతుకుతున్నది వాటర్ మీదే సార్. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద కొడుతున్నారు సార్, మామూలుగా కాదు. దానికి ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా చూసి చూడలేనట్టు వదిలేస్తుంది. నేను ఆర్మీ అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ముందే లంచం తీసుకుంటున్నారు స్వామి, రెడ్ హ్యాండెడ్గానా. ఎక్కడికి వెళ్ళారు స్వామి అసలు? రెడ్ హ్యాండెడ్గా ప్రతి స్టేట్లోనూ ఇలాగే ఉంది. ప్రతి స్టేట్లో ఆర్మీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఎలక్షన్ టైం వచ్చిందంటే ప్రతి బోర్డర్లో చెక్ చేస్తున్నారు. వాళ్ళ ముందే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఎటు వెళ్ళారు స్వామి అసలు అందరూ? నేను అదే అడుగుతున్నాను. ఇండియన్ ఆర్మీ అంటే భయపడాలి. ఆర్మీకి ఒక జవాను లేనిదే దేశం లేదు, కిసాన్ లేనిదే తిండి లేదు, అలాగే ఈ డ్రైవర్ లేనిదే వ్యవస్థే లేదు నిజంగా. ఎందుకంటే మీ ఆర్మీ వాళ్ళకి మేము తీసుకురావాలంటే పండించే రైతు దగ్గర నుంచి మేమే తీసుకురావాలి సరుకు. కనుక మీరు చూసి చూడలేనట్టుగా వదలకండి స్వామి, దాన్ని అరికట్టండి, ఎదిరించండి. మీరు ఎదిరిస్తేనే మేము ఎదిరించగలం. మీరు ఇస్తున్నారు కదా అంటే మీరే పక్క నుండి మాకు ఇప్పిస్తున్నారు వాళ్ళకి. అంటే దాంట్లో ఎవరికి వాటా ఉందో కూడా